ఇందులో ఈ మసూర్ అహ్మద్ గారు కూడా ఆడు బాంబు పడి ఇంటిల్లిపాది చచ్చిపోయాడు, ఆడు ఒక్కడో బతుకున్నాడు. అంటే ఎవరన్నా నమ్మశక్యంగా ఉందా? ఆ బాంబు ఏమైనా బాంబు డిఫ్యూజింగ్ స్క్వాడ్ ఏమైనా వీడికి స్పెషల్గా పనిచేస్తుంది అక్కడ. వీడు చచ్చే ఉంటాడు, అందుకని ఆకాశరామన్న ఉత్తరాలు రాసుకొని బతుకుతున్నారు. బిన్ లాడెన్ కూడా ప్రతిసారి చనిపోయాడు అనుకున్నప్పుడల్లా బతికే ఉన్నాడని ఏదో ఒక ఆనవాళ్ళు ఇస్తూ ఉండేవాడు. కానీ ఈ పనికిమాల ఎందుకు ఆనవాళ్ళు ఇవ్వలేకపోతున్నాడు? ఎందుకంటే ఇటు చచ్చాడు కాబట్టి. ఇది చచ్చాడే బతికినా అర్థం ఇంకేం జరిగేది కూడా కాదు. ఈసారి ప్రపంచ దేశాలన్నింటినీ చూడు, అదేదో సినిమాలో అల్లు అర్జున్ గ్యాప్ తీసుకున్నాను అంటాడు చూడు, అట్లా భారతదేశం 22వ తారీఖున అనుకుంటున్నాను 26 ప్రాణాల బలిదానం తర్వాత, అందులో ఆడపిల్లలకి, భారతదేశ పౌరులకి, హిందూ సమాజంలో ఉన్న వాళ్ళకి సింధూరం విలువ తెలిసింది. అందుకే దీని పేరు ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. ఏ సింధూరాన్ని చెరపడానికి ప్రయత్నిస్తే ఆ సింధూరం విలువ తెలిసిన ఇద్దరు మహిళామూర్తులే. ఎవరు? కర్నల్ ఖురేషమ్మ అండ్ వ్యోమిక్ సింగ్. ఇద్దరూ కలిపి వెళ్ళి తోలు తీసి వచ్చారు.